వాళ్ళ బావమరిది ఫోన్ చేసిండు. చేస్తురా రాజు అంట. చేస్తారా? చేసిర్రు. చూపెట్టాలా కాలేజ్ చూపెట్టాలా? నాకెందుకు అనుమానంగా ఉంది. నా ఫోన్ ఇక్కడి వాళ్ళ బావమరిది చేసిందా? వాళ్ళ బావమరిది చేసిండు రాత్రి 1:30. రాత్రి 1:30 చేసి ఏమంటుండు? సార్ రవీందర్ రెడ్డి గారా అంటే అవును చెప్పండి అన్న. సార్ అన్నాడా? ఒరే రవీందర్ రెడ్డి అని. ఒరే గిరాన్లే సార్ అన్నాడు. సార్ రవీందర్ రెడ్డి పొలైట్గానే మాట్లాడింది. పొలైట్గా మాట్లాడి వాడు తిట్టే పరిస్థితి ఉంటే నేను ఊరుకోం కదా, నేను కూడా తిడతా. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ దిలీప్ అని ట్రూ కాలర్లో వచ్చింది. ఓకే. అతను రాజు అని చెప్పాడు. సార్ నేను అజయ్ కుమార్ వాళ్ళు బావమరిదిని సార్, ఇట్లా మా బావగారిని ఎవరో పోలీసులు తీసుకెళ్లారు, మీకేమైనా తెలుసా సార్ అన్నాడు. పోలీసులు తీసుకెళ్తే నాకే తెలిసాడేంట్రా బాబు, ఇక్కడ జరిగింది ఏంటంటే నేను కేసు పెట్టా. నాలాగా ఒక 20 మంది కేసు పెట్టారు రాష్ట్రం అంతా కూడా. నాది ఎఫ్ఐఆర్ అయింది. నాతో పాటు ఇంకొకటి ఏదో అయినట్టుంది, అది అప్పటికి నాకు తెలియదు. ఇంకా నాతో పాటు ఇంకొకటి ఏదో అయినట్టుంది. మిత్రుడు జోసెఫ్ గారు అని ఇన్నారా పేరు? జోసెఫ్ చూశాను కదా ఎఫ్ఐఆర్. ఎప్పుడన్నా కలిసిరా, మాట్లాడతారా మీతో? అతను క్రిస్టియన్ సార్, నాకు ఆయనకు సంబంధం ఏముంటుంది చెప్పండి. ఎప్పుడు కలుసుకోరా మీరు? బయట ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు స్టూడియోలో ఇంతకుముందే జస్ట్ నేను వచ్చే ముందే అతను కూడా షూటింగ్ ఇడికి వచ్చిండా? నాకు తెలియదు మరి, నేను చూడలే. ఓకే స్టూడియోలో వచ్చినట్టున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే క్రైస్తవ సమాజం నుంచి బెదిరింపు కాల్స్ కానీ, లేదంటే బెదిరింపు కాల్స్ ఏం చేస్తావు నీ సంగతి చూస్తాం, లేదంటే మా పాస్టర్ అజయ్ బాబుని అట్లా వేసినావు అని ఆ రకంగా వీడియోస్ చేశారు వాళ్ళంతా. ఆ రోజు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి 3 గంటల వరకు కూడా వీడియోస్ చేశారు. ఓకే. ఎట్లా వీడియోస్ చేశారంటే నా వీడియోని ట్రోల్ చేస్తూ అక్కడక్కడ పాస్ చేస్తూ, వీడు ఇలా మాట్లాడుతున్నాడు చూసారా, వీడికి ఎంత ధైర్యము, వీడు మా మీద కంప్లైంట్ ఇచ్చి నేనే కంప్లైంట్ ఇచ్చానని వచ్చి చెప్తున్నాడు, ఇంత ధైర్యమా వీడికంటే. ఇప్పుడు ధైర్యం ఏందిరా బాబు, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను కదా ఈ సిగ్నేచర్ స్టూడియో మాధ్యమంగా. ఇప్పుడు తిట్టండి రా మీరు, ఇప్పుడు తిట్టండి. రెచ్చగొడుతున్నారా? తిట్టారు కదా మొన్నటి వరకు, ఇప్పుడు తిట్టండి. ఓకే, ఇప్పుడు తిట్టండి. ఏం చేస్తారు మీరు? ఒకవేళ నాకు రాజస్థానంలో ఇదే ప్రదేశంలో ఇదే ప్లేస్ లో అజయ్ బాబు కూర్చొని ఉన్నాడు అనుకో, ఏం చేస్తారు మీరు? అని ఏం చేస్తారని మీరు అడిగారు కదా. ఫస్ట్ నేను వాదిస్తా. ఏమని వాదిస్తా? చెప్తాను. అక్కడికి వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నా. ఫస్ట్ వాదిస్తా. వాదించడం అంటే వాడు మాట్లాడింది ఎప్పుడు నన్ను డైరెక్ట్గా రాముని నువ్వు ఒక మాట అనేసావు, నేను అనడానికి కూడా నేను ఇబ్బంది పడతా, అనేసావు. నువ్వు ఎలా అన్నావు, ఏ ఆధారంగా అన్నావు? ఫస్ట్ పాయింట్. ఆధారం ఉంటే చూపించి మాట్లాడు. సమానం ఇవ్వకుంటే అది వేరేలా ఉంటుంది, అది జగమెరిగిన సత్యమే. ఇప్పుడు కొత్తగా చెప్పేసింది, ఇప్పుడు నువ్వు నేను డిస్కషన్ చేసుకుంటున్నాం, వాదోపవాదాలు పెరిగితే ఏమవుతాయండి? కొడతారా? ఏమవుతుంది? నేను కొడతాను అనట్లేదు, వాదోపవాదాలు పెరిగితే ఏమవుతుంది? కొడతారా అంటున్నా. సామరస్యంగా పెద్ద మనుషులు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడతారు. చిన్న మా ఇద్దరి మధ్య తగాదైంది అనుకుందాం, వాదోపవాదం అవుతుంది. తర్వాత ఏమవుతుంది? పెద్ద మనుషులు వస్తారు, అంతే కదా. అంటే మీరు డైరెక్ట్ నన్ను బెదిరిస్తున్నారా? మిమ్మల్ని బెదిరించడమే ఉంటుందని చెప్తున్నా. జరిగే సమాజంలో ఏం జరుగుతుందని చెప్తున్నా. సమాజంలో వాదోపవాదం అర్థవంతంగా ఉంది. ప్రాధాన్యత ఇవ్వడమే హైందవ యొక్క సంస్కృతి అంటారా? మేము నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఎందుకు ఉంటుందండి? నిజం అని చెప్తే నిష్ఠూరంగా ఎందుకు ఉంటుందండి? మీరు ఇంతసేపు నాతో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు చేసిన తప్పు అని మీరు ఎక్కడ మాట్లాడట్లేదే? ఎందుకు మాట్లాడలే? మైకులు పెట్టి ఎవరడం తప్పు కదండి? తప్పు కదా? తప్పే కదా? చెప్పండి. తప్పే కదా? తప్పైనప్పుడు ప్రశ్నించాలా లేదా? ప్రశ్నించాం, కేసులు పెట్టాం. వాళ్ళు ఇప్పుడు అజయ్ గారు కూర్చొని నా ముందు మాట్లాడితే కూడా అడుగుతా, ఫస్ట్ ఖచ్చితంగా అడుగుతా. తప్పు చేస్తే తప్పే అడుగుతా, లేదు నాది కరెక్ట్ అంటే దానికి సమాధానం చెప్తాం, చెప్తాం, దానికి సమాధానం చెప్తాం. నేనేమంటున్నా అంటే ఇదే అంటే మీరు చెప్తున్నట్టు హైందవ సోదరుల ఏమంటారు మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు మాట్లాడుంటే వారి మీద మీరు యాక్షన్ లీగల్గా బాగుంది. కానీ ఇది ఆయన ఒక్కడే ఇట్లా చేస్తలేడు కదా, చాలా జరుగుతున్నాయి, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, లేదంటే ఇతర అనేకమైన కార్యకలాపాలు చేస్తున్నారు. అప్పుడు ఎటుపోయారు మీరు? ఉపేందర్ గారు, నేను ఏమంటానంటే క్రైస్తవులలో కూడా మీకు ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు జోసెఫ్ గారు మనం చూసాం, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది పని కట్టుకొని ఒక 16-17 మంది ఉంటారండి. రాధా మనోహర్ దాస్ గారి 16-17 మంది ఉంటారు. రాధా మనోహర్ దాస్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? వారు ధర్మ ప్రచారకులు అంతేనా? లేదంటే ధర్మ ప్రచారం పేరు మీద ముసుగులో ఉండి మతాలను రెచ్చగొట్టే మనిషి అట్లా ఏమైనా ఉందా మీకు? మతాలను రెచ్చగొట్టడం ఏంటండి? నా మతం గురించి చెప్పి కూడా రెచ్చిపోవడం ఏంటి? నేను ఇప్పుడు మీరు కూడా రెచ్చగొట్టడం అంటున్నా. అప్పటి నుంచి నేను చూస్తున్నా, మీరు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే మీరే రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే ఒక క్వశ్చన్ మీరు 3 సార్లు అడుగుతున్నారు నన్ను, మీరు గమనించండి, 3 సార్లు అడుగుతున్నారు. ఇక్కడ
ధర్మం చేసే వాళ్ళంతా కూడా దాడులు చేయాలంటున్నారు. మీరు దాడులు చేయాలి నేను చెప్పడం కదా, 3 సార్లు మీరే చెప్తున్నారు ఇండైరెక్ట్గా దాడి చేయమని చెప్పి. అలాంటి పరిస్థితే కనబడుతుంది ఇక్కడ. నేను చెప్పట్లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు రాధా మనోహర్ గారి గురించి అడిగాను, నేను ధర్మ ప్రచారకులు అన్నా, మీరేమన్నారు దానికి? ఏమన్నారు? ధర్మ ప్రచారకులేనా లేదంటే ఇంకా ఇంకా 3 సార్లు అంటున్నారు. ఇంకా ఏం లేదు ఇక్కడ. నేను ఆ రకంగా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మీరు ఏమన్నారు, కొంతమంది పని కట్టుకొని అని అంటే ఆ పని కట్టుకున్న వాళ్ళు ఎవరు అని నా ప్రశ్న. ఆ పని కట్టుకున్న వాళ్ళు ఎవరు విద్వేషాలు ఒక 16 మంది పాస్టర్లు ఉన్నారు తెలంగాణ ఆంధ్రాలో. ఒక 16 మంది పాస్టర్లలోనే ఉన్నాడు తప్ప హైందవ సమాజం ఎప్పుడు దాడులకు ప్రేరేపించదండి. ఎప్పుడు చూడండి, దాడులకు ఎప్పుడు ప్రేరేపించదు. ప్రతి దాడికే దాడి జరిగినప్పుడు నేను ప్రతి దాడి చేయడం కామన్, యాక్షన్కి రియాక్షన్ అన్నట్టు, అంతే కదా, కామన్ అది. మీరేమిటంటే నాకు దాడి జరిగే వరకే ఆగుతా. నేను దాడి అంటే జరగకముందే నేను టిట్ ఫర్ టాట్లో ఉండట్లేదు. నేను దాడి పడుతున్నా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్నా, ఇప్పుడు పడే ఓపిక లేదు. దాడి చేస్తే దాడి చేయడానికి రెడీగా ఉంటుంది. దాడి చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఇన్నేళ్ళు పడ్డాం, ఇప్పుడు పడాం ఇక. అంటే ఇతర మతస్థులు జీవించడానికి హక్కు లేదంటారా? మీరు ఎంతసేపు ఇతర మతస్థులు జీవిస్తున్నారు కాబట్టే వాళ్ళ 4% 16%కి వచ్చింది, వాళ్ళ 0% 6%కి వచ్చింది. 16 నుంచి ఇంకేమైనా పెరుగుతుందా తగ్గుతుందా? సార్ మనం ఇలాగే ఉంటే మీరు అన్నట్టుగానే శాంతిగా, మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు, నన్ను కొడితే నేను వెళ్ళిపోతా పక్కకు అన్నారు, అలాగే ఉంటే మనం మైనారిటీలోకి వస్తాం కంపల్సరీ. ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్ చూడండి, అంటే బంగ్లాదేశ్ చూసుకోండి సార్ పరిస్థితి ఏంది. హిందువులలో రాను చైతన్యం తగ్గిపోతుందన్న. చైతన్యం వస్తుంది కూడా. ఇవాళ హిందూ మేలుకున్నాడు, 100% హిందూ మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? దాని ధర్మాన్ని కాపాడుకుంటాడు. హిందూ ధర్మం పేరు మీద హిందువులు చేస్తున్న పని ఏంది? ధర్మ ప్రచారం, ధర్మ రక్షణ. ధర్మ రక్షణ. ధర్మం అంటే ఏందని అడగండి. వినాయకుడిని పెడతాం కదా మనందరం, 9-10 రోజులు పూజ చేసుకుంటాం కదా. రోజు సాయంత్రం అక్కడ ఎటువంటి పాటలు పెట్టుకుంటున్నాం మనం, ఎక్కడ ఏం చేసుకొని పోతున్నాం, అదా మన సంస్కృతి అంటే? ఒక్క నిమిషం, అటువంటి వాళ్ళకు కూడా మనం సమానం చెప్పే స్టేజ్ లో మనం ఉండాలి. ఒక్కసారి మీరు ఇక్కడ ఆగండి. నా ఇంటర్వ్యూ భక్తి వన్లో ఉంది, భక్తి వల్ల నా ఇంటర్వ్యూ ఉంది, మీరు చూడండి కావాలంటే. ఈ వినాయక మండలి ఎలా నిర్వహించుకోవాలి క్లియర్ కట్గా చెప్పాం. మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల జరుగుతున్నాయి, జరగట్లేదని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. కొన్ని చోట్ల జరుగుతున్నాయి తెలియక. జరుగుతున్నప్పుడు వారికి చెప్పాల్సిన బాధ్యత మాది కాబట్టి చెప్తున్నాం, వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నాం. బాబు వినాయక మండపం అంటే మీలాంటి హిందూ పరిరక్షకులు అంటే కేవలం ఇతర మతస్థులనే కాకుండా మన దాంట్లో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపితే, లేదంటే వాళ్ళ మీద కూడా కార్యాచరణలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా 100%గా ధర్మం విషయంలో ఎవడు తప్పు చేసినా మా దృష్టిలో ఒక్కడే. ఇటు మనవాడు తప్పు చేసినా అటు వాడు తప్పు చేసినా మా దృష్టిలో ఒక్కడే. ఎందుకు చెప్తున్నాండి ఈ మాట? మనకు రాజ్యాంగం ఏం చెప్పిందంటే అందరినీ గౌరవించాలా, మనల్ని కించపరిచినప్పుడు గౌరవించే సమస్య లేదు ఎవడైనా సరే. కాబట్టి నేను అనేది అంటే వాళ్ళకి కించపరిచేలాగా మనమే అవకాశం ఇస్తున్నామేమో, ఆ రకంగా ఎప్పుడు ఆలోచించలేదు. ఎట్లా అంటే ఇక్కడ హిందువులు ఉన్నారు, వాళ్ళ భక్తిని ఆసరాగా చేసుకొని చాలా మంది బావాల పేర్ల మీద, లేదంటే అయ్యగారుల పేర్ల మీద, లేదంటే స్వామిల పేరు మీద తిరుగుతున్నారు. మరి వాళ్ళందరినీ వాళ్ళు నెగిటివ్గా చూస్తారు కదా ఇతర మతస్థులు. మరి దానికి సమానం ఎవరు చెప్పారు? మనకి ఇంతమంది స్వామీజీలు ఉన్నారు, మతం మార్మని ఏ స్వామి చెప్పడండి. మీరు చూడండి, హిందూ మతం మారమని ఎక్కడ చెప్తారా? పాస్టర్లే చెప్తున్నారు. ఆ మతము ఇది దయ్యము, ఆ మతం సైతాను, అందులో ఉంటే మీరు ఇంట్లో ఫోటోలు పెట్టుకోకండి, పూజలు చేయకండి, ప్రసాదం తినకండి, ఇట్లా చెప్తున్నారు కదా. మనం చెప్తున్నాం అట్లా? చెప్పట్లేదు కదా. మనం ఏం చెప్తున్నాం బాబు, నీ ధర్మాన్ని. వాళ్ళు ఏమంటారు అంటే మీ గ్రంథాలు ఏ ఒక్క హిందువుల ఇంట్లో కూడా మహాభారతం రామాయణం ఉండదు, కానీ మా క్రిస్టియన్ల ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంటుంది. మేము పొద్దున్న చదువుతాం, మధ్యాహ్నం చదువుతాం, సాయంత్రం చదువుతాం. మేము మతం మార్చడం అంటే మా మతాల గురించి చెప్పాలని చెప్పి బైబిల్లో ఉంటుంది తప్ప మీరు ఎక్కడ మతాల గురించి ఎందుకు చెప్పుకోరు? మీరు మీ బైబిల్లో సైతాన్ ఉందా? నా బైబిల్లో సైతాన్ లేదే. అవును. సైతాన్ ఎవరు అండి చెప్పండి? సైతాన్ ఎవరు? మీ మతంలో ఉన్నటువంటి గ్రంథంలో సైతాన్ ఎవరు చెప్పండి? ఓకే, ఇక్కడ అర్థమవుతుంది కదా ఏ మతం ఏందో. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ మతం పని కట్టుకొని మన భారతదేశానికి వచ్చిందే మతం మార్చడానికి. వాళ్ళ పని అదే. వాళ్ళు దాన్ని ఏమంటారు, సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించాలంట. నువ్వు చర్చి కట్టుకుంటున్నావు, 10 ఇండ్లు ఉండగానే ఒక చర్చి కడతావు, అక్కడ ఒక క్రిస్టియన్ ఉండడు, నువ్వు చర్చి కడుతున్నావు ఇల్లీగల్గా, నాట్ లీగల్గా చర్చి కడుతున్నావు.
ఇల్లీగల్గా చర్చి కట్టడం ఇల్లీగలా? ఎస్ చర్చిలు ఉండడం ఇల్లీగలా? ఎస్. ఎందుకట్లా? ఒక చర్చి నిర్మాణం కావాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల వారు 5% క్రిస్టియన్స్ ఉండాలా. ఇప్పుడు ఉన్న చర్చిలంతా ఇల్లీగలే? 100% ఇల్లీగల్. 99.1%, ఓన్లీ 1% లీగల్. 100% ఇల్లీగల్? 99% ఇల్లీగల్, 1% ఇల్లీగల్. ఓకే. ఆ 1% కూడా స్వతంత్రం రాకముందు కట్టినటువంటి చర్చిలు. అంటే ఇప్పుడు 2-3 ఫ్లోర్లు ఉండి పైన ఒక యేసు సిలువ ఉండడం ఇదంతా ఇల్లీగల్ అండి కాదంటారా? మత ప్రచారం జరుగుతుంది కదా, ఇల్లీగలే. ఇప్పుడు చెప్తాను, నా దగ్గర బోల్డ్ ఎవిడెన్స్ ఉంది. ప్రతి జిల్లాలో ఎన్ని చర్చిలు ఉన్నాయి చెప్తా నేను. ఓకే. ఇల్లీగల్ చర్చిలు. ఇప్పుడు చర్చి నిర్మాణం అవుతుంది, చర్చి నిర్మాణం అయినప్పుడు నువ్వు ప్రార్థన లోపల చేసుకో. ఓకే. మైక్ పెట్టుకోవడం ఎందుకండి? పెట్టుకున్నావు మైక్ పెట్టి దేవుడు తిట్టడం ఎందుకండి? అంటే నువ్వు వచ్చినది కారణం ఏంటి? పక్క ద్వేషించాలి అంతే. ఇప్పుడు నీ దగ్గరకు వస్తే నువ్వు చెప్పుకో, నా దగ్గరకు వచ్చావు నువ్వు చెప్పుకో. ఇంటింటి దగ్గర కరపత్రాలు పంచడం ఎందుకండి? నా దేవుడు గొప్ప అని చెప్పుకోవడం ఎందుకండి? సైతాన్ అని చెప్పుకోవడం ఏంటండి? అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా భారతదేశంలో మత ప్రచారం లీగల్గా జరుగుతుంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది తప్పురానని అంటున్నాం. పాంప్లెంట్లు ఇవ్వడం వరకు ఓకే, వాళ్ళు ఇస్తుండొచ్చు, దాన్ని కాదనను. కానీ మత మార్పిడి చేయమని అయితే ఒక మనిషి మీద కత్తి పెట్టి అయితే వాళ్ళు ఆ రకంగా ప్రేరేపిస్తలేరు. అది మన ఆలోచనకు లేదు. ఇక్కడికి వస్తున్నాను సార్. నేను ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఏడిపించవచ్చు, నవ్వుపించవచ్చు. ఎట్లా? మాట. అంతే కదా, మాటతోనే కదా. నేను తిడితే నువ్వు బాధపడతావు, మనసు బాధ అవుతుంది. నేను బాధపడను. నవ్వుతున్నావు ఇప్పుడు, ఇంతకు జోకేసి నవ్వినావు కదా. ఏనండి నవ్వు వస్తుందా మనిషికి? ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుంది నవ్వు? చిన్న ఉదాహరణ చెప్పండి. ఏదన్నా చిన్న కామెడీ చేస్తే వస్తుంది. కామెడీ చేస్తే వస్తుంది కదా, నీకు కితకితలు పెట్టలేదు కదా. అంటే నేను మాటతోనే వస్తుంది. పాయింట్ క్యాచ్ చేయండి. ఇక్కడ నా మాటతోనే మీరు నవ్వుతున్నారు. అంటే వాళ్ళు మాట్లాడే విధానం అక్కడికే వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నాను నేను. మాటలతో మాయ చేస్తూ అమాయకమైన హిందువులను మత మార్పిడి చేస్తున్నారు. ఓకే. క్లియర్ కట్గా చెప్తున్నాను. ఈ కరపత్రాలు ఎందుకంటే వందలు కొట్టేది, మీరు వేలు కొట్టేది కేవలము మతం మార్చడానికే. ఇక్కడ చూడండి, మీరు ఒక కరపత్రం చదివినప్పుడు ఏదో ఇంట్రెస్టెడ్ ఉంటే తీసి జైల్లో పెట్టుకుంటాం, అవునా? లేదంటే పడేస్తాం. ఇక్కడ ఏం చేస్తారు, ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకు టచ్ అయ్యేలాగా పెడతారు. ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. శారీరకంగా కూడా ఏదో రోగం ఉంటుంది. ఇవి పాయింట్అవుట్ చేస్తారు. నీకు బీపీ తగ్గిస్తాం, మీకు రోగాలు కాళ్ళ నొప్పులు లేనాడు ఓడండి, ఇవాళ మోకాల్లో నీళ్ళు తాగకుండా కాళ్ళు వస్తాయి, అవి తక్కువ చేస్తాం. నువ్వేం చేస్తున్నావు? చర్చికి పిలిచి వైన్ ఇస్తున్నావు. వైన్ ఇచ్చి ఏం చేస్తున్నావు? అడిక్ట్ చేస్తున్నావు. అంటే నీకు అలవాటు చేస్తున్నావు, చేసి వాడిని నీ బానిసగా చేస్తున్నావు. ఇది మత మార్పిడి కాదా? ఓకే. మత మార్పిడి కాదండి. చేస్తున్నాడు కదా మత మార్పిడి, క్లియర్గా ఓపెన్గా చేస్తున్నాడు. మరి అది అడ్డుకుంటే తప్పెట్ అవుతుంది? చెప్పండి, తప్పవుదా? తప్ప నేను చేసేది రైటా రాంగా? మీరు చెప్పండి. మీరు ఆ రకంగా అలా కాదు, మేము చేసేది రైటా రాంగా చెప్పండి. మీ పద్ధతిలో రైట్, మేము చేసేది రాంగా? మీ పద్ధతిలో రైట్ 100% రైటే కదా. మీరు ఒప్పుకుంటారు కదా మేము చేసేది రైట్ అని? ఇదే ప్రశ్న నేను వారిని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసు? చెప్పండి. బలవంతంగా క్రిస్టియన్స్ని తీసుకుపోయి హనుమాన్ టెంపుల్ దగ్గర లేంటి రామున్ టెంపుల్ దగ్గర తీసుకుపోయి మమ్మల్ని బొట్టు పెడుతున్నప్పుడు మరి ఈ ప్రశ్న వాళ్ళని ఎందుకు అడగలేదని అన్న. గుడి దగ్గర నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? కరపత్రం పంచుతున్నావు. నా గుడి గోడకి పాంప్లెంట్ బతికిస్తున్నావు. అప్పుడే బొట్టు పెడుతున్నా. ఇప్పుడు ఉత్తగా పెడతలే బొట్టు. నేను కూడా పెట్టే బొట్టు యాదగిరిగుట్టలో. ఇది చెప్తాను వినండి. యాదగిరిగుట్టలో కొండపైకి, యాదగిరిగుట్టలో కొండపైకి ఎందుకు వస్తారండి? నన్స్ వచ్చారు విత్ ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. నన్స్ కొండపైకి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవిడెన్స్ ఉందా? ఉంది సార్, చూపిస్తా, నా ఫోన్లో ఉంది. అయితే నన్స్ వచ్చారు గుట్టపైకి. TV9లో ఉంది, కొట్టండి మీరు యాదగిరిగుట్టలో నన్స్ది. తీస్తాను, ఇప్పుడే తీస్తాను, నో ప్రాబ్లం. నన్స్ వచ్చారు. నన్స్ వచ్చి డ్రెస్ కోడ్స్తో, టోపీ, ఆ డ్రెస్ కోడ్స్తో గుట్టపైకి వచ్చారు. వాళ్ళకి అక్కడేం పని? అదే చెప్తున్నాను. నాకు కాల్ వచ్చింది, అన్న ఎవరో క్రిస్టియన్స్ వచ్చారు, గుట్ట మీదకి వచ్చారు. గుట్ట మీద క్రిస్టియన్ ఎందుకు? పక్కన నేను వెళ్ళిపోయాను. గుట్టకి వెళ్ళిపోయాం. గుట్టకి వెళ్ళిన తర్వాత వెళ్ళి అడిగా, ఎందుకు వచ్చాము అని. ఎందుకు వచ్చారు ఇక్కడికని అడిగా. చూడడానికి వచ్చారంట. యాదగిరిగుట్ట చూడడానికి కాదు, స్వామిని దర్శనం చేసుకోవడానికి రావాలి ఇక్కడ. ఊరికే చూడడానికి ఇది ఏమన్నా టూరిజం ప్లేస్ కాదు, ఇది ఒక రిలీజియన్ ప్లేస్. కాబట్టి మీరు చూస్తారా, దేవుణ్ణి దర్శనం చేసుకుంటారా, ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తారని అడిగిన. ఇదే మాట అడిగిన. అక్కడ ఎస్ఐ రఘువీరారెడ్డి గారు ఇప్పుడు లేరు, ఏసీపీ అయ్యారు. వాళ్ళు అడిగితే చూస్తామన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇదేదో సిచ్యువేషన్ బాగా డేంజర్గా ఉందని. నాతో పాటు కార్యకర్తలు అందరూ వచ్చేసారు. గుళ్ళోకి తీసుకెళ్ళినా దర్శనం చేయించిన, అందరు బొట్టు పెట్టిన, అందరికి బొట్టు పెట్టిన. ఆ మొగడు వచ్చిందున్నారు, మొగడు ఉండోళ్ళు అభినందనలు. మన ఆచారం బొట్టు పెట్టేసినాం, అందరికి బొట్టు పెట్టేసినాం. పూజ చేసి కిందికి వచ్చాం. అతన్ని అడిగిన నేను, సార్ మీ పేరు ఏం పేరు అంటే నరసింహారావు అన్నాడు. నరసింహారావా?
మన పేరు దేవుని పేరు. మరి మీరేంటి సార్ ఇట్లా క్రిస్టియన్గా మారిపోయారు? ఒకరికి పుట్టి ఒకరి మాట చెప్పుకోవచ్చా సార్? నేను వెంకటరామరెడ్డికి పుట్టిన, నా పేరు రవీందర్ రెడ్డి, కానీ మరి మీరేంటి సార్ నరసింహారావు అని చెప్పి ఇంకో పేరు చెప్తున్నారు? షాక్, ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, ఇలాగా కొంచెం ఎడ్యుకేటెడ్ ఇలా ఉన్నాడు. నేను ఒక్కరు పుట్టి ఒక మాట చెప్పుకోవద్దండి. నేను వెంకటరామరెడ్డికి పుడితే రవీంద్రరెడ్డి అని చెప్పుకుంటా, కానీ నువ్వు ఒకరిని పుట్టి ఇంకో చెప్తున్నారు, నచ్చలేదు. కాబట్టి మీరు ఇక్కడ తప్పైందని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పిన, తప్పైందని చెప్పి వెళ్ళిపోయారు. అందుకే మా దగ్గరికి వస్తే మేము బొట్టు పెడతాం, క్లియర్గా పెడతాం. మా దేవాలయాల దగ్గరకు వచ్చి గెలిగితే బొట్టు పెడతాం, పక్కా బొట్టు పెడతాము. స్టేట్మెంట్ ఇది అంతే కదా, 100%. ఎప్పుడైతే నా దేవాలయం దగ్గరకు వచ్చి నా అవమానపరిచినప్పుడు కంపల్సరీ బొట్టు పెట్టాల్సిందే, నువ్వు నాలో మారాల్సిందే. ప్రసాదం తినవండి, ప్రసాదంలో ఏముంటుందండి? ఏముంటుంది? తినేటిదేగా. ఎందుకు తినవు ప్రసాదం? ఎవరైనా తినొచ్చు ప్రసాదం. ప్రసాదం అంటే తినుబండారం, అది తినొచ్చు కదా, అందులో కూడా దేవుడు ఉంటాడు. వాళ్ళకి మీరు మసీదు పోయి టోప్ పెట్టుకుంటారా? పెట్టుకోను. మసీదు పోయి టోప్ పెట్టుకుంటారా? మసీదు పోయి టోప్ పెట్టుకోను. మరి ఎందుకు పెట్టుకోను అంటే నా ధర్మాన్ని నేను ఆచరిస్తా, అది ఇతర మతస్థు ధర్మాన్ని అతను పాటిస్తా. ఎస్, నా దేవుడి దగ్గర ఏం పని అండి మీకు? నీ ధర్మం నీ గుళ్ళ, నీ చర్చిలా. మరి నా గుడి దగ్గర నీకేం పని? నా గుడి దగ్గర నీకేం పని? నువ్వు చేసుకో, నేను కాదంటలే, నీ చర్చిలో చేసుకో. వచ్చి నువ్వు నా గుడి కాడ కరపత్రం మోస్తావు, నేను చెప్పినట్టున్నావా? ఖచ్చితంగా పెడతా, నేను బొట్టు కంపల్సరీ పెడతా, అందులో సమస్య లేదు. నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను బెదిరిస్తే ఎట్లయితే? నా గుళ్ళోకి వచ్చి నన్ను బెదిరిస్తున్నావు కదా, కాబట్టి పెడతా బొట్టు, సమస్య లేదు. మీరైతే టోప్ పెట్టుకోను. ఉన్నారా మీకు ముస్లింల దోస్తులు? ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే మన ఇంటికాడ ఏమైనా దావత్ చేస్తే పిలువ ఫ్రెండ్ అంటున్నారు మరి. ఫ్రెండే మరి గ్లాసు మందు మాకు అలవాట్లేదండి. మీరు తాగరు? హిందువులు తాగుతారు కదా. హిందువులు తాగుతారంటే చెప్తాను, కొంతమంది తాగుతారు, అందరు తాగాలని రూల్ లేదు. కొంతమంది తాగుతారు. తింటారా మీరు? తింటా. బీఫ్ తింటారా? బీఫ్ తినండి. మీరు అలవాటు ఉన్నాయన్నా బీఫ్ తినేది? అంటే బయట రెగ్యులర్ షాప్లలో కనిపిస్తుంటది. ఎక్కడ? ఏ షాప్ లో కనిపిస్తుంది? ఎన్ని బీఫ్ షాప్ లేవు? బీఫ్ షాప్స్ ఉన్నాయి. నేను అదే అంటున్నా, అక్కడ మామూలుగా వేలాడి తీస్తారు కదా, అదేమన్నా తీసుకోపోయి తింటారేమో అని. ఇప్పుడు ఇట్లా మాట్లాడినప్పుడు నాకు ఏ నుంచో కాలుతుంది. అట్లా కాదు, వినండి. బీఫ్ గురించి మాట్లాడితే నేను చెప్తాను, వాళ్ళు తింటారు కదా ఆల్రెడీ. నేను అందుకే చెప్పాను, పాయింట్ 1 ఫస్ట్ చెప్తున్నాను నేను. బీఫ్ విషయంలో బీఫ్ అనేది దానికి మా బీఫ్ అంటేనే ఒక రకమైనటువంటి కోపం వస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే, నువ్వు తింటున్నావుగా నన్ను తినమంటావా అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు బీఫ్ తింటారా అంటున్నారు, నాకు ఆనే శంకి పిరాంచింది. ఇప్పుడు వినండి, తింటారా అంటే మీకు తినే ఆలోచన ఉందా? నేను తినా అని చెప్పిన 3 సార్లు చెప్పినా, మీకు తింటారా అంటున్నారు, దమక్ ఖరాబ్ అయితే ఎట్లా? అయితే ఏం జరుగుతుందంటే, మరి మీ ముందే తింటే బీఫ్ వినండి, నా ముందు బీఫ్ తింటున్నారని మీరు ఒక మాట అన్నారు. బీఫ్ షాప్స్ ఉన్నాయి అదండి, పంది బురదలో పొరుతుంది, పంది బురదలో పొరుతుంది. అక్కడికి వస్తున్నా, పంది బురదలో పొరుతుంది, పంది మీద పోతే బురద పడుతుంది, పంది బయట ఉంటే ఎలగొట్టచ్చు, బురదలు ఉంది. బీఫ్ షాప్ పెట్టడం కారణం కూడా చెప్తా, చట్టంలో ఉన్న లుసుకులు. ఇలా చట్టాలు ఏం చెప్తున్నాయి? బీఫ్ తినొచ్చు అని చెప్తున్నాయి. బీఫ్లో మీరు ఇక్కడ వినండి, బర్రె అంటే తెలుసు కదా, బర్రె తర్వాత వీళ్ళు ఎద్దులు ఆవులకు వస్తారు, దాన్ని కూడా బీఫ్ అంటారు. ఇప్పుడు బీఫ్ అనేదాన్ని మటన్ అంటే ఒకటి, బీఫ్ అంటే ఒకటి ఉంది. అన్ని బీఫ్ అయిపోతాయా? ఇక్కడ బీఫ్ చేస్తున్నారు, ఆ బీఫ్ పేరు మీద ఎంత జరగాలంత జరుగుతుంది. అవి తట్టుకొని నిలబడమండి. ఇక్కడ వరకు వచ్చి నిలబడ్డామంటే మా ఓపికనే, ఇంకా ఇప్పటికి కూడా మా ఓపికనే. ఇప్పుడు నీకు ధర్మం చెప్పిందండి, బీఫ్ తినమని నీ ధర్మంలో చెప్పిందా? నువ్వు ధర్మాన్ని తప్పి పాటిస్తున్నావు, నీ ధర్మమే అది, నీ ధర్మమే. బీఫ్ తినమని ఎక్కడ చెప్పలేదు, ఖురాన్లో కూడా లేదు, లేదు. ఖురాన్ గురించి తెలుసు. ఉపేందర్ గారు, నేను ఏమంటానంటే, ముస్లిం అనేవాడు మందు తాగొద్దు, టీవీ కూడా చూడొద్దండి, చూడొద్దు. ఖురాన్లో రాసింది. నాకు ఖురాన్ గురించి అంత పెద్ద, మీకు కావాలంటే తెలుగు ఖురాన్ ఇస్తా. టీవీ చూడొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పు కూడా ఇవ్వద్దు, ₹1 కూడా అప్పుకు ఇవ్వద్దు. వాళ్ళు చాలా చట్టాలు చెప్తున్నాయి అట్లా. దొంగతనం చేయొద్దు, ఇంత మంచి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అంతా రివర్స్ చేస్తూ మొత్తం ఇవాళ బీఫ్ తింటారా అంటే, బీఫ్ మన మీద చేసే దాడులు ఇవన్నీ. కొంతమంది హిందువుల మీద ఇప్పుడు కళ్యాణి బిర్యానీ పెడుతుంది సార్, ఊరు నుంచి వస్తున్నాడు పాపం, ఏం తెలియదు, ఆకలి అవుతుంది, తినాలి. మామూలుగా వేరే బిర్యానీ పోతే 300 కనిపిస్తుంది, 200 కనిపిస్తుంది, ఇది 150 ఉంది కదా అని తినేస్తాడు. తిన్నాక అర్థమవుతుంది కళ్యాణి అంటే ఏం తెలియదు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో, కళ్యాణి పేరు మీద ఇలా మనల్ని మన హిందుత్వం మీద దెబ్బ కొడుతున్నారు.
ఇప్పుడు ఊరు నుంచి వస్తాడానికి ఏం తెలియదు పాపం. ఇందాక ఒక మాట వాళ్ళ ఖురాన్లో ఉన్న దానికి వ్యతిరేకంగా ఇప్పుడున్న ముస్లిం సమాజం పాటిస్తుంది. 100%లో ఒక 70% ఖురాన్కి వ్యతిరేకంగానే ఉన్నారు.